ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల శుభములు ఈ వాక్యం వించిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచనుగాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చక్కటి ఉదయకాల సమయంలో మీ ఎదుట దేవుడు నన్ను నిలబెట్టుకొని ఈ దినపు వాగ్దానమును మీ ఎదుట ఉంచడానికి దేవుడు మహాకృపను బట్టి దేవాతి దేవునికి శుభాలు వందనాలు చెల్లిస్తున్నాం. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారు కదా? ఉదయకాలమే చక్కటి దేవుని సన్నిధిలో అధైర్యం లేకుండా ధైర్యముగా నీ కార్యములను నీవు సఫలపరిచినప్పుడు నా దేవుడు నీ కార్యములను సఫలపరిచి నేను ఆశీర్వదించి దీవించబోతున్నాను. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఒక చక్కటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట వింటున్న మన జీవితంలో ఒక మాటను మనం నేర్చుకోవాలి, ఒక వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, ఒక ఆత్మీయ జీవితంలో మనం బ్రతకాలి, ఒక ఆత్మీయమైన స్థితిలోకి మనం రావాలి. అంత్యదినములో చివరి కాలాలలో చివరి దినాలలో మనము నేర్చుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను ఒక మాటను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు అబ్రహాముతో ఇలా అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఏదోను తోట, అంటే దేవుడు ఒక తోటను నియమించి ఆ తోటలో కావలసినవన్నీ సమకూర్చి ఆ తోటలో దేవుని స్వరూపములో ఆయన ఇష్టపూర్వకముగా ఒక మనుషుని రూపుదిద్ది ఆ మనుషుని ఆ ఏదైనా తోటకి అధిపతిగా దేవుడు ఉంచాడు. అంటే ఆ అధిపతిగా దేవుడు ఆ యొక్క ఆదామును ఉంచినప్పుడు చక్కటి ఆనందముతో ఆశీర్వాదముతో, కానీ ఇక్కడ దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, ఆదామా నీవు ఈ దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు అడుగుతున్నాడు. అంటే దేవుడు ఆదాము ఎక్కడ ఉన్నాడో తెలవక కాదు, దేవుడు ఆదామును ఎత్తుక్కోలేక కాదు, ఏ స్థితిలో ఉన్నాడో తెలవక కాదు, ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలవక కాదు, ఎక్కడ ఉన్నాడో కూడా దేవునికి తెలుసు. కానీ అయినప్పటికీ దేవుడు పిలిచిన వెంటనే, దేవుడు ప్రత్యక్షమైన వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చే ఆదాము, సంతోషంగా దేవునికి ఎదురెళ్ళే ఆదాము, సంతోషంగా దేవునికి పరుగెత్తుకుంటూ ఆనందంగా కూర్చొని ముచ్చటించే ఆదాము, ఇప్పుడు దేవుడు ఆ దేవుని సన్నిధి అక్కడ వచ్చినప్పుడు ఆయన కనపడకపోయేసరికి దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము ఎక్కడున్నాడు అంటే దేవునికి ఎదురాలేని పరిస్థితిలో, దేవునికి ఎదురు కనపడలేని పరిస్థితిలో పాపం అనే ఊబిలో మునిగిపోయి ఉన్నాడు. కనుకనే దేవుడు దేవుని సన్నిధిలో రాలేకపోతున్నాడు. దేవునితో ముచ్చటించాల్సిన ఆదాము, దేవుని హత్తుకోవాల్సిన ఆదాము, దేవునితో మాట్లాడాల్సిన ఆదాము, దేవుడు రాగానే పరుగెత్తుకెళ్ళాల్సిన ఆదాము వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? తన లోకములో పడిపోవటము, లోకములో జీవించటము. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉంటున్నావు? నిన్ను దేవుడు పిలిచినప్పుడు ఏ పరిస్థితిలో ఉంటున్నావు? ఎటువంటి స్థితిలో ఉన్నావు? ఎటువంటి ఆత్మీయతలో ఉన్నావు? ఎటువంటి ప్రార్థన జీవితంలో ఉన్నావు? దేవుడిని హత్తుకునే రీతిలో ఉన్నావా? దేవుడిని వెతికే రీతిలో ఉన్నావా అనేది ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న నీకు వేస్తూ ఉన్నాను. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఉదయకాలం నువ్వు లేచి 3 గంటలకు ప్రార్థన చేసినప్పుడు, లేదా నువ్వు కన్నీరులో ఉన్నప్పుడు, నీవు కష్టంలో ఉన్నప్పుడు, నీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నీవు బాధల్లో ఉన్నప్పుడు, నువ్వు విసిగిపోయినప్పుడు, నువ్వు వెస్సారిపోయినప్పుడు, నీవు దేవుని సన్నిధిలో దేవుడు దగ్గరికి వచ్చి నీవు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? నీవు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? దేవుడు నిన్ను పిలిచినప్పుడు, నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉంటున్నావు? మనమందరం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఆ రీతిగా ఆశీర్వదించి, ఈ రీతిగా ఆశీర్వదించి, ఆ రీతిగా బలపరచు, ఈ రీతిగా బలపరచు, ఆ రీతిగా ముందుకు నడిపించు, ఈ రీతిగా ముందుకు నడిపించు. కానీ దేవుడు నేను ఆశీర్వదించడానికి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు? ఎటువంటి బ్రతుకు కలిగి జీవిస్తున్నావు? ఎటువంటి ఆత్మీయత కలిగి జీవిస్తున్నావు? అసలు నీ జీవితంలో ప్రార్థన ఉందా? అసలు నీ జీవితంలో వాక్యం ఉన్నదా? ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నీవు దేవునికి ఎదురెళ్ళేవాడిగా నువ్వు ఉండాలి. దేవునికి ఎదురెళ్ళేవాడిగా నువ్వు జీవించాలి. దేవునికి వెతుక్కుంటూ నిన్ను వచ్చినప్పుడు, నీవు దేవుని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఇద్దరు ఒక సమయమున, నీకు కావలసిన సమయమున ఆయన నిలబడుతూ ఉంటాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు వెతుకుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను వెతుకుతున్నప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉంటున్నావు? దేవుడు నిన్ను వెతుకుతున్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు?
దేవుడు నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చినప్పుడు, లేదా నీ కన్నీరులో ఉన్నప్పుడు, నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు? దేవునికి నమ్మకమైన జీవితంలో ఉంటున్నావా? పాపపు జీవితంలో ఉంటున్నావా? దేవునికి దూరంగా బ్రతుకుతున్నావా? ఎటువంటి సహవాసము కలిగి జీవిస్తున్నావు? ఎటువంటి ప్రార్థన కలిగి జీవిస్తున్నావు? ఎటువంటి విశ్వాసము కలిగి జీవిస్తున్నావు? ఎటువంటి అహంకారము కలిగి జీవిస్తున్నావు? ఎటువంటి చెడుతనమును కలిగి నువ్వు జీవిస్తున్నావో ఒక్కసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. నిన్ను దేవుడు పైకి లేపాలి అని తన స్వరూపములో ఆదాముకు దేవుడు సృష్టించి ఆ ఏదెను తోటలో ఆయన పెడితే, దేవుడు వచ్చినప్పుడు ఆయన ఎదురుపడలేని పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి చూడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉంటున్నావు? నువ్వు దేవుణ్ణి వెతికే పరిస్థితిలో ఉంటున్నావా? దేవుణ్ణి చూడలేని పరిస్థితిలో ఉంటున్నావా? నీ మనోనేత్రములు మూసుకోే పరిస్థితిలో ఉంటున్నావా? ఈరోజు దేవుడు నీకు ఒక చక్కటి అవకాశాన్ని ఈ ఉదయకాల దేవుని సన్నిధిలో, ప్రభువా నీవు నన్ను వెతుక్కినప్పుడు నేను నీకు కనపడను ప్రభు అని నీవు ప్రార్థన చేయాలి. నిన్ను వెతికినప్పుడు నీవు దేవుణ్ణి కనపడేవాడిగా నువ్వు ఉండాలి. నీవు దేవుణ్ణి నిన్ను వెతికినప్పుడు, అయ్యా నేను సిద్ధముగా నేను ఈ స్థలంలో ఉన్నాను. అందుకే ప్రియమైన దేవుడు అన్నాడు తెలుసా, నీవు సిద్ధపడి ఉండు, నేను నీ కొరకు మరలా వచ్చేదను, నేను వచ్చినప్పుడు నేను నిన్ను కనుగొందును అన్నాడు. దేవుడు మరలా వచ్చినప్పుడు నువ్వు కనుగొందలేని పరిస్థితిలో నువ్వు ఉంటే, దేవుడు నువ్వు ఎక్కడున్నావు అని నువ్వు కనుక్కోలేని పరిస్థితిలో ఉంటే, దేవునికి ఆదాముకు ఎటువంటి అడ్డు లేవు. దేవుని సన్నిధి వచ్చినప్పుడు ఆదాము పరిగెత్తుకుని దేవుని దగ్గరికి వచ్చేవాడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించాడో, దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళిపోయాడో, దేవునికి ఆదాముకి మధ్య అడ్డు నిలబడిపోయింది. అడ్డు కూడా వచ్చేసింది. చెట్టు అడ్డం వచ్చింది, ఆకులు అడ్డం వచ్చినాయి, ఆ తోట అడ్డం వచ్చింది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవునికి వ్యతిరేకంగా జీవించగలిగితే, నువ్వు దేవునితో ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా, విశ్వాసము లేకుండా, క్రియ రూపంలో నీ మనోనేత్రములు మూయబడి నీవు బ్రతుకుతున్నట్లయితే, ఈరోజే ఇదే సమయంలో నీకు చక్కటి కృపను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు నిన్ను వెతికినప్పుడు ఆయనకు దొరికేవాడుగా నువ్వు ఉండాలి, ఆయనకు కనపడేవాడుగా ఉండాలి. ఆయన ఎదురు నిలబడే ఆత్మీయ జీవితం నీకు కావాలి. దేవుడు నీ ప్రత్యక్షమై నీ ఎదుట నిలబడినప్పుడు ఆయన ఎదుట నీవు కూడా నిలబడే ఒక ప్రత్యేకమైన కృప నీవు అనుగ్రహించబడాలి. ఆ అనుగ్రహించబడిన కృప ఎప్పుడు వస్తుందంటే, నీవు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, దేవునితో ప్రార్థించినప్పుడు, నీ జీవితము దేవుని కొరకు సమర్పించుకొని సరిదిద్దుకున్నప్పుడు అది నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవుడు ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ పోరాటమును, నీ యొక్క పరిస్థితి అన్నీ పక్కబెట్టి దేవునిని వెతకటం ప్రారంభించు. నిన్నే నీవు కోల్పోయినవన్నీ సమస్తము నిన్ను వెతుక్కుంటూ నీ ఎదుట రాబోతున్నాయి, నీ కుటుంబం ఎదుట రాబోతున్నాయి, నీ బిడ్డల భవిష్యత్తులో ఎదుక్కుంటుంది దేవుడు చూపిస్తాడు. ఎందుకు నువ్వు దేవుని వెతుకుతున్నావు కనుక దేవుడు నీకు కావలసిన కార్యాలు వెతుక్కొని తీసుకొని ఆయన నిన్ను వెతుక్కుంటూ నీ ఎదుట వచ్చినప్పుడు, అది పొందుకునేవాడుగా నీ ఉన్నప్పుడు నీ జీవితంలో మేలు, ఘనతలు, కృపలు కలుగునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి నీ వినికిడిలో ఉంచి నిన్ను బహుబలముగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుందాం, అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన మా యేసయ్య దయగల తండ్రికి స్తోత్రాలు. ఈ చక్కని ఉదయకాల సమయంలో ప్రభా, బిడ్డలందరినీ ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితంలో ప్రభా, నిన్ను వెతికే వారంగా మేము ఉండాలి. అయ్యా నిన్ను తండ్రి, నీవు మమ్మల్ని వెతుక్కొని వచ్చినప్పుడు నీ ఎదుట నిలబడే ఒక ఆత్మీయ జీవితం మాకు దయచేసి, విండిన ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా నీ ఫలభరితమైన ఆశీర్వాదం ఉంచి ఘనపరిచి దీవించి తోడుగా ఉండమని ఈ దినమంతా ఈ దినచర్య మొత్తము ప్రభా అయ్యా వారికి కావలసిన ఆశీర్వాదాలు, దీవెనలు, అయ్యా కావలసిన మేళ్ళుతో నింపి కృప, అయా తన్ని మహిమను, అయ్యా కాపుదల దయచేసి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉచితమా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.